హాయ్, వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్. తెలంగాణలో గచ్చిబౌలికి దగ్గరలో ఉన్నటువంటి రాయదుర్గంలో దాదాపు ఒక ఎకరా వచ్చేసి 177 కోట్లు పలికింది. అదేవిధంగా ఇంకొక ఈ సంస్థ దక్కించుకుందనమాట. అక్కడ ఏం జరిగిందంటే దాదాపు 144 కోట్లు పలికింది. సో 177 కోట్లు ఎవరు తీసుకున్నారంటే ఎంఎస్ఎన్ సంస్థ అనమాట. వీళ్ళు ఫార్మా రంగంలో కూడా ఉన్నారు, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అని. వాళ్ళు ఈ రియాలిటీ రంగంలో ఉన్నారనమాట. వాళ్ళు కూడా ఒక ఎకరా వచ్చేసి 177 కోట్లకి ఈవీఎంలో పాల్గొని దక్కించుకున్నారు. దాదాపు 7 ఎకరాలు అయితే వీళ్ళు ఈవీఎంలో పాల్గొని 177 కోట్లు దక్కించుకున్నారు. దీనికి మొత్తం 1400 కోట్లు వస్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా మరో సంస్థ వచ్చేసి ప్రెస్టేజ్, మీకు అందరూ తెలిసింది కదా, ఆ వంట సామాగ్రికి సంబంధించిన వస్తువులు అమ్ముతారు కదా, వాళ్ళు ప్రెస్టేజ్ అనమాట. సో ఆ కంపెనీ కూడా రియాలిటీ రంగంలో ఉంది కాబట్టి వాళ్ళు కూడా దాదాపు 11 ఎకరాలు ఉన్నారు. ఒక ఎకరా వచ్చేసి 144 కోట్లు అనమాట. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వానికి ఇటు రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్టాంప్ డ్యూటీ కానీ, అదేవిధంగా ఈ భూములు అమ్మడం ద్వారా దాదాపు 3200 కోట్లు అయితే వచ్చాయి. సో ఇప్పటికైతే బాగానే ఉంది. 2020లో 100 కోట్లు, 2023లో 100 కోట్లు పలికింది ఎకరం. ప్రస్తుతం వచ్చేసి 177 కోట్లు పలికిందనమాట. వాస్తవం చెప్పాలంటే 70, 80, 90% పెరిగిందని చెప్పొచ్చు. కానీ అటు ఇంతకుముందు అమ్ముకునేటప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు, ఈ విధంగా తెలంగాణలో ప్రభుత్వ ఆస్తులను అమ్ముకుంటూ పోతే రాబోయే రోజుల్లో శ్మశాన వాటికలకు కూడా జాగా దొరకదని చెప్పిండ్రు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, సేమ్ వాళ్ళకు మించి వీళ్ళు అమ్ముతున్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2 లక్షల కోట్లు అప్పులు చేసినారంటున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు అధికారం 10 ఏళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా 4 నుంచి 5 లక్షల కోట్లు అప్పు చేసినామంటున్నారు. అంటే దాదాపు తెలంగాణ అప్పులు ప్రజెంట్ వచ్చేసి 6 నుంచి 7 లక్షల కోట్లు ఉండొచ్చు. ఈ విధంగా రాష్ట్రంలో అప్పుల పాలైపోతే రాబోయే రోజులు ఈ అప్పులు ఎవరు తీరుస్తారు? ప్రజలే తీర్చాలి. ఏదో ఒక ట్యాక్స్లు వేసి ప్రజలు తీర్చాల్సింది వస్తుంది. రాబోయే రోజుల్లో ఇంకా ఏం జరుగుతుందో కూడా తెలియదు. బీఆర్ఎస్ఎల్ చేసినారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఈ 2 పార్టీలు చేసినామని చెప్పి బీజేపీ కూడా చేస్తుంది. సో ఈ విధంగా నిజాం ఉన్నటువంటి భూములను అయితే వీళ్ళు ఒక్కొక్క పార్టీ అమ్ముకుంటూ పోతూ మొత్తం రాష్ట్రానికి ఇటు చెరువులు కానీ అదేవిధంగా కబ్జాలు చేసుకుంటూ పోయేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు డైరెక్ట్ గవర్నమెంట్ ఈవేలం పెట్టి దాన్ని కొన్ని ప్రైవేటు ఆర్గనైజేషన్స్కి కట్టబెడుతుందని చెప్పొచ్చు. మళ్ళీ ఈ విధంగా అమ్ముకుంటూ పోతే తెలంగాణ ఆస్తులు ఎంత తగ్గే అవకాశం ఉంటుంది? వాస్తవం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులు తగ్గుతున్నాయి, అదేవిధంగా అప్పులు పెరుగుతున్నాయి. కానీ తెలంగాణలో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ ఉంటారు కదా, సో తెలంగాణే కాదు, ఇంతకుముందు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ టీడీపీ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ, సో వీళ్ళ లీడర్ల ఆస్తులు మాత్రం పెరుగుతున్నాయి, రాష్ట్రం ఆస్తులు తగ్గుతున్నాయి, అదేవిధంగా లీడర్ల ఆస్తులు మాత్రం పెరుగుతున్నాయి. సో దీని అందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఎవరైనా సరే ఒక ఎగ్జాంపుల్, ఒక కుటుంబం తీసుకోండి. ఒక కుటుంబంలో మన తల్లిదండ్రులు అయినా సరే ఎవరైనా సరే వాళ్ళు అప్పులు చేసిపోతే ఎంత బాధ అనిపిస్తుంది. అప్పులు ఎవరు కట్టాలని చెప్పి మనం నిలదీస్తాం. కానీ రాష్ట్రంలో మాత్రం ఇటు 3 పార్టీలు కూడా ఘోరాతి ఘోరంగా అప్పులు చేయబోతున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ చేసింది, కాంగ్రెస్ చేస్తుంది, రేపు బీజేపీ కూడా చేయొచ్చు. సో దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? దీనికి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఒక కుటుంబంలోనే మనం తల్లిదండ్రులు వాళ్ళు అప్పు చేస్తే అడుగుతున్నాం, కానీ రాష్ట్రంలో మాత్రం అప్పులు చేస్తే మనం ఎవరిని అడగలేకపోతున్నాం. ఎందుకంటే అది మనది కాదు కాబట్టి, మనది కాదని మనం వదిలేస్తున్నాం. కానీ రాబోయే రోజుల్లో ఇది మాత్రం ప్రతి ఒక్కరికి కూడా ట్యాక్స్ వేసి లేకపోతే ఇంకేదైనా చేసి కూడా వీళ్ళు ప్రజల నుంచి వసూలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మీరు 3 పార్టీలు చూసుకోండి, మనం చెప్పింది కాదు, అది వాళ్ళే చెప్పారు. వాళ్ళ పేర్లు చెప్తే బాగుండదు. ప్రతి ఒక్కరు కూడా రాజకీయంలోకి వచ్చినప్పుడు ఆయనకి ఏం లేవు, తర్వాత కొన్ని 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకున్నామని చెప్తున్నారు. మళ్ళీ ఎందుకు రాజకీయ నాయకుల ఆస్తులు, ఒక వ్యక్తి తెలంగాణలో 3 నుంచి 4 కోట్ల ఉండే జనాభాలో ఒక వ్యక్తి మాత్రం అన్ని 1000 కోట్లు సంపాదిస్తున్నాడు. గవర్నమెంట్కు ఇంత పెద్ద వ్యవస్థ పెట్టుకొని దాదాపు ఎంప్లాయీస్ 10 లక్షల మంది పెట్టుకొని, పోలీస్ యంత్రాంగంలో 70-80 వేల మంది పెట్టుకొని, అన్ని రంగాల్లో కూడా ఇంతమంది ఎంప్లాయీలు పెట్టుకొని ఎందుకు ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులు తగ్గుతున్నాయి? ఖాళీ ఒక పొలిటికల్ లీడర్ల ఆస్తులు మాత్రమే పెరుగుతున్నాయి. సో దీని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. మనం ఈరోజు 177 కోట్ల ధర పలికిందని చెప్పి ప్రతి ఒక్క పేపర్లో మనం చూస్తున్నాం కదా, అది పలుకుతుంది, బాగానే ఉంది. రాబోయే రోజు దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఎవరైనా సరే ఇంతకుముందు ఒకప్పుడు అమ్ముకున్నారంటే దాన్ని చాలా చులకన చూస్తుండ్రు, ఏంది వాడు అంతా అప్పుల పాడైనా అమ్ముకుంటున్నాడు. సో తెలంగాణ పరిస్థితి కూడా ఇప్పుడు అలానే ఉంది. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వస్తున్నాడు, ప్రతి ఒక్క పార్టీ వస్తుంది, ఈవేలం అని చెప్పి దాన్ని మంచిగా వాళ్ళు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారు. సో దాంట్లో వచ్చినటువంటి ఆదాయాన్ని రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. ఈ విధంగా అప్పులు చేసి రాష్ట్రాన్ని నడిపించాలంటే ఎవరైనా నడిపిస్తాడు. ఒక కుటుంబంలో తల్లిదండ్రులు అప్పులు చేసి నడిపించాలంటే బరాబర్ నడిపిస్తారు.
వాళ్ళకి కారు కొనిస్తారు, బండి కొనిస్తారు, ఇంకేదైనా కొనిస్తారు. అప్పులు చేసి నడపడం అనేది అది మామూలు విషయం కాదు, అది చాలా ఘోరమైన విషయము. సో ఇప్పటికైనా ఇటు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కానీ, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు కానీ దీనిపై ఆలోచించాలి. ఈ విధంగా రాబోయే రోజుల్లో ఇట్లా అమ్ముకుంటూ పోతే ఇంకా ఏం మిగలదు. సో ఇప్పటికైనా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలైతే అందరూ ఇటువంటి వీడియోలను కూడా ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే మనం ఎవరికి పెట్టాలన్నమాట ఇటువంటి వీడియోలు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏమి జరుగుతుంది అంటే డెప్త్ చూడాలి మనం. అసలు వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వానికి రికార్డు ధర 177 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు అని చెప్పుకుంటూ పోతున్నామే తప్ప ఎవరిని ఆస్తులు అమ్ముతున్నారు వీళ్ళు? తెలంగాణ ఆస్తులు అమ్మి మీ ఆస్తులు మాత్రం పెరుగుతున్నాయి. అన్ని పార్టీలు దీంట్లో పేరు చెప్తే బాగుండదు కాబట్టి సో దీనికి సంబంధించి కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కానీ, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు కూడా ఇటువంటి ఆలోచించాలని చెప్తున్నమాట. సో చూశారు కదా, మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్.